వస్తుంది. ఇప్పుడు అర్థంగా నేను, మీరు, వారు, వీళ్ళు, ఆమె, అతడు అందరం స్వయంగా నేను పదం వాడతాం. భగవంతుడు నామం ఏంటి? నేను. పరమాత్మ నేను. బ్రహ్మ నేను. అది నేను ఎలా? నేను అంటే ఏంటి చెప్పండి? నేను మీరు చేస్తాను. నేను ఏమంటారు కదా, అదేం అవుతుందా? ఇది కాదుగా. ఇప్పుడు నేను చూసారా, దర్శించా, అనుభవం అదే ఇస్తాను. నేను మనస్సంతా మనసుగా, మనశ్శాంతి మన మనసుకే కదా స్వామి. కాదు మనిషికి మనిషి అంటే ప్రతి వ్యక్తికి, ప్రతి మనిషికి, ప్రతి మనిషికి ప్రతి వారికి నేను ఉన్నాను. నేను రోగిని, నేను భోగిని, నేను వేగిని. నాకు శాంతి లేదు అంటారా? మనసు వచ్చిస్తారా? మనసు నీకు బుద్ధి జ్ఞానం ఉందా? మనిషి వచ్చిపోతాం. ఆ నేనే స్వతసిద్ధం, అనుభవిస్తాం. కాలకాణాలు లేవు. అది నేను ఉన్నాను అనే అనుభవ వాక్యంతోనే నేను ఉన్నాను. ఉన్నానుగా. ఎలా ఉన్నాను? నేను సూచన చేస్తాను. సూచన అంటే ఏంటి? తెలియదు. ఇదేంటి? వస్తువు అది ఒక డబ్బా. డబ్బా కరెక్ట్గా వస్తువు అంటే మూట. ఈ మూట దేంతో తయారైంది? ఇది భూమి. అయితే ఈ మూట, ఈ వస్తువు దేంతో తయారైంది? ప్లాస్టిక్తో అణువులతో, మట్టి అణువులతో. వివిధ అణువులుగా. అణువులు లేకుండా వస్తువు స్థూలంగా పెరుగుతున్నా, కొండలు రాళ్ళు పర్వతాలు సూర్యుడు చెప్తున్న అణువులుగా. అణువులతో ఏమున్నాయి కలిస్తే ఒక భూమి చేయాలి. పంచాలి. ఏ అణువులు అవి? మీకు ఎలా తెలిసింది అణువులు? అది అక్కడ కనపడుతుంది కదా, గుర్తించి అది కనపడితే గుర్తించి చెప్పినట్టే అనవసరం. చెప్పండి. గుర్తించి గమనించి తెలుసుకున్నాను. ఈ మూడు రసాలు ఏమంటున్నాయి? మూడు. మనిషి మంచి మూడు రసాలు జంతువు ఉన్నాయిగా. ఉన్నాయిగా. నేను ఉన్నాను, నేను ఉన్నాయి. నేను ఏ రసం ఉంది? హోమాన్ని గుర్తించింది మనకు తెలుసు. అరే బలిగుండే ఏంటి ఇక మనం తెలుసు. అప్పుడు అనుకునేవాడుగా. ఇప్పుడు మీరు అనుకుంటాను నేను స్త్రీని, నా భర్త, ఆయన అనుకునేవాడు ఎలా ఉన్నాడు? గమనించేవాడు. గమనించేవాడు ఎలా ఉన్నాడు?